అన్నా క్యాంటీన్లు తీసేమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ప్రతిపక్షంగా వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా క్యాంటీన్లు తీసేయడం అనేది? అన్నా క్యాంటీన్లు అనేటిది చాలా నిరుపేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి, తర్వాత ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి అందరికి కూడా చాలా ఉపయోగపడే ఈ అన్నా క్యాంటీన్ తీసేయటం అనేది తప్పు పదం. అది చాలామంది ఆధారపడి ఉన్నారు దీని మీద. అలాగే చాలామంది ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మొన్న గ్యాస్ కొరత గురించి కూడా ఇంటి దగ్గర వండుకునే పరిస్థితి లేక కొంతమంది అన్న క్యాంటీన్కి వచ్చి భోజనం చేసి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఒకప్పుడైతే ఒక నెల క్రితం స్త్రీలు గట్ట వచ్చేవారు కాదు, వాళ్ళు కూడా ఫ్యామిలీలతో వచ్చి పిల్లల్ని తీసుకుని వచ్చి తినేసి వెళ్తున్నారు. ఇది చాలా మంచి. అన్న క్యాంటీన్ అనే పదం అనేది అసలు తీసేయాలనే పదం తప్పు పదం ఎవరు వాడరు, కానీ ఇది చాలా నిరుపేదలకు ఉపయోగపడింది. 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారంటే చాలా అది మంచి విషయం. అలా అని చెప్పేసి ఇది తీసేయాలనే పదం వాడకూడదు అసలు. చాలామంది ఇప్పటివరకు 500 మంది తినేళ్ళారు ఇప్పటివరకు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అంటే పేదలనే కాదు కానీ అందరూ వస్తున్నారు, మొత్తం ఎంప్లాయీస్ కూడా వచ్చి తిని వెళ్తున్నారు. మేము ఉన్నామంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునేవాళ్ళు, ఆయన మాకు కూడా అలాగే వీళ్ళు అందిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఒక సామాన్యుడికి చక్కగా ఉండే విధంగా నెల వచ్చేసరికి 150 రూపాయలతో నెల బ్రతుకుతాడు. ఒక పూట భోజనం, 2 పూటలు అయితే 300 అవుతుంది. ఇది చాలా మంచి ఆలోచన, మంచి విధమైనటువంటి పని. ఇది తీసేయటం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఓకే. అన్నా క్యాంటీన్లో వద్దని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేసేది అసత్య ప్రచారం అండి. వాళ్ళు చేయలేరు, ఎదుటి వాళ్ళు చేయలేరు. బాబు గారు చేసేది ఎప్పుడు కూడా 100% ఎంతో మందికి ఆయన ఆకలి తీరుస్తున్నాడు. లక్షల మందికి లేని వాళ్ళకి ఆహారం ఆయన పెడుతున్నాడు ప్రతిరోజు కూడా. డబ్బులు ఎన్ని లక్షలు ఇచ్చిన, ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరికి కడుపు నిండదని. అన్నం పెడితేనే ఎవరికైనా సరే. ఎంతోమంది నిరుపేదలకు ఆకలి తీరుస్తున్నాడండి. వైసీపీ వాళ్ళు ఏంటంటే అసత్య ప్రచారం చేస్తారు. వాళ్ళు చేయలేరు, ఎదుటి వాళ్ళు చేయనివ్వరు. మీరేం చేస్తారు సార్? నేను లెక్చరర్ నేను. అంటే మీరు అన్నా క్యాంటీన్కి వచ్చారు కదా, అంటే ఫీల్ అంటే ఏదో తిన్నాం సార్. వాళ్ళు పెట్టే చాలా క్వాలిటీ ఫుడ్ సార్. బయట 200 రూపీస్ పెట్టినా కూడా ఇంత క్వాలిటీ ఫుడ్ దొరకదు బయట. ఎగ్జాక్ట్లీ 100% దాంట్లో 5 రూపాయలు భోజనం క్వాలిటీ భోజనం మీరు 100% సార్. 100%. అంటే ఇది అంటే పేదవాళ్ళకి పేదవాళ్ళు కాదండి, ఇట్లా కోటీశ్వరులు కూడా తినే ఆహారం ఉంది. వైసీపీ వాళ్ళు మన అన్నా క్యాంటీన్ అవసరం లేదు, తీసేస్తే మంచిది అని చెప్తా అన్నారు. అవును, వాళ్ళ ప్రభుత్వంలో తీశారు, కానీ వాళ్ళ ప్రభుత్వం లేదు ప్రస్తుతం. తెలుగుదేశం అదే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇదే కంటిన్యూ చేయాలి. పేదల సౌకర్యం కోసం దాతలు కూడా ఇస్తున్నారు డబ్బు. మొన్న ఈయన కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేశారు. చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా వచ్చి ఇక్కడ నలుగురితో పాటు. 5 రూపాయల భోజనం మీకు ఎలా అనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్, అంత సాటిస్ఫై అంటే రుచిగా ఉంది, శుభ్రంగా ఉంది. చాలా మందికి యూజ్ అవుతుంది. ఆహారం లేక ఎంతో మంది ఇది అవుతున్నారు కాబట్టి సమయానికి ఇక్కడికి వచ్చి తింటాకి లేని వారికి కూడా సహాయం. అన్న క్యాంటీన్ తీయటానికి ఇది లేదు, ఎందుకంటే లేని వారికి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి పెడుతున్నారు. కానీ చాలా ఆకలి వేసిన వాళ్ళకి సహాయం పడుతుంది చాలా. దీనివల్ల చాలా మంది యూజ్ అవుతున్నారు. కడుపు నిండా కూడా భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ఆకలికి ఎంతో మంది వచ్చి తింటున్నారు. 5 రూపాయలు కావాలంటే కడుపు నిండా తింటున్నారంటే చాలా ఇదిగా ఉంది. అసలు తీటాకి అసలు వీల్లేదు, ఎందుకంటే వేరే వేరే విషయాల్లో అయితే తెలియదు, కానీ ఇది ఆకలి తీర్చే ఇది కాబట్టి ఎవరివైనా కష్టపడి 5 రూపాయల భోజనం అంటే చాలా ఉన్నవాళ్ళే కానీ లేని వాళ్ళు అందరికీ వచ్చి తింటున్నారు. ఉపయోగపడుతుంది.